ఎల్నినో ఫినామినా. సో ఎల్నినో ఫినామినా అంటే ఒకసారి వివరిస్తాను. ఈ సంవత్సరం మన పసిఫిక్ మహాసముద్రంలో హీట్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువ జనరేట్ అవుతున్నాయి. సో సర్ఫేస్ టెంపరేచర్ 2 to 2.5 degrees ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీని మూలంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవకాశం ఉంది. కమింగ్ మంత్స్ సమ్మర్ కాబట్టి సో ఇంకా టెంపరేచర్స్ కూడా మన వాతావరణంలో అంటే అన్ని దేశాల్లో కూడా టెంపరేచర్ అనేది జనరల్గా పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ మనకి సమ్మర్ కాబట్టి ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఈ టెంపరేచర్స్ బాగా రైజ్ అవుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో ఈ సన్ స్ట్రోక్ మూలంగా అంటే విపరీతమైన హీట్ మూలంగా సన్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాక్షన్ కానీ, చాలా హీట్ వేవ్స్ రావడం కానీ, హీట్ క్రాంప్స్ కానీ, హీట్ సింకప్ కానీ ఇట్లా అంటే ఉష్ణోగ్రత పెరగటం వలన మన శరీరానికి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దీని మూలంగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్లో అయితే లేట్ ఈవినింగ్ వర్క్ అనేది బయటకు వెళ్ళండి. సో మధ్యాహ్నం పూట అనేది బయట ఎండలో బయట ఎండలో తిరగటం అంత సేఫ్ కాదు. సో హీట్ వేవ్స్ హీట్ రేడియేషన్ మూలంగా బాడీ డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎండలో మీరు కాఫీ కానీ, టీ కానీ, కూల్ డ్రింక్స్ అంటే కార్బొనేటెడ్ వాటర్ కానీ అసలు తీసుకోవద్దు. ఎక్కువగా మంచినీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంతవరకు తీసుకోవచ్చు. కార్బొనేటెడ్ డ్రింక్స్కి చాలా దూరంగా ఉండండి. స్మోకింగ్ మరియు ఆల్కహాల్కి 100% దూరంగా ఉండటం అనేది ఇంపార్టెంట్. సో ఈ హీట్ వేవ్స్ ఎప్పుడైనా మీకంటే ఎవరైనా హీట్ వేవ్స్ బారిన పడినట్టుంటే వాళ్ళని ఇమీడియట్గా కొంచెం పక్కకి తీసుకొచ్చి వాళ్ళని పడుకోబెట్టేసి సో కూల్ టవల్స్లో వాళ్ళని కప్పేసి వాటర్ అనేది బాగా ఇవ్వండి. ఎలక్ట్రాల్ వాటర్ కూడా మనం బాగా ఇవ్వచ్చు వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళ శరీరం మీద కొంచెం వాటర్ స్ప్రింక్లింగ్ అని చేసి బాడీ కూల్ అయ్యేలాగా చూడండి. సో అప్పటికి కూడా వాళ్ళు రికవర్ అనేది కాకపోతే ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ చేయండి.